నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పైడితల్లి అమ్మవారి పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. పండుగ ప్రతిబింబించేలా ఉండాలన్న ఎస్ రామచంద్ర రెడ్డి. ఎన్సీసీ ఎంపికలో విషాదం. బీటెక్ విద్యార్థికి గుండె ఆగిపోయిన వైనం. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. జగన్ హయాంలోనే మెడికల్ కాలేజీ శంకుస్థాపన ప్రారంభం జరిగింది. మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఆరోపణలు చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. విజయనగరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మధ్యలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండుగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ప్రతి దశలోని అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పండుగ ఏర్పాట్లపై కలెక్టర్ ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల వారికి కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలని కోరారు. వీఐపీ దర్శనాల వలన సాధారణ భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. సిరిమాను తిరిగే ప్రదేశంలో ఎక్కడా రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని, అలాగే పారిశుద్ధ్యం, రక్షిత త్రాగునీరు సరఫరా, బయో టాయిలెట్స్ ఏర్పాటు, నగరమంతా సుందరీకరణ, విద్యుత్ అలంకరణ తదితర పనులను మున్సిపల్ శాఖ వారు నిర్వహించాలని సూచించారు. పండుగలో ప్లాస్టిక్ను వినియోగించకుండా చూడాలని, క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన త్రాగునీరు పేపర్ గ్లాసుల ద్వారా అందించాలని, వాటిని జాగ్రత్తగా వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రసాదాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలని, అలాగే అన్ని ఆర్ఓ ప్లాంట్లను ఆర్డీఓ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సకు అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధానంగా 6-7 తారీఖులలో తొలేలు సిరిమాను ఉత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తారని, శాంతి భద్రతలకు లోటు లేకుండా చూడాలని పోలీసు శాఖ వారికి సూచించారు. వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లు చేయాలని, పోలీసు, ఫైర్ శాఖల అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. బారికేడింగ్ ఎత్తు పెంచాలని, లేదంటే పైనుంచి దూకి వస్తున్నారని పోలీసు వారు చేసిన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ 4 అడుగుల నుంచి 5 అడుగులకు పెంచాలని ఆర్ఎన్బి అధికారులకు సూచించారు. తెప్పోత్సవంలో గజ ఈతగాళ్లు ఉండాలని, మత్స్యవారికి తెప్పలను తనిఖీ చేసి సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆర్ఎన్బి వారికి సూచించారు. సంయుక్త కలెక్టర్ సేతు మాధవ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగరమంతా సుందరీకరణ చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రి సూచించారని, వారి ఆదేశాల మేరకు సోషల్ మీడియా సుందరీకరణ, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ అధికారులకు తెలియజేశారు. ముందు స్టార్ట్ చేయమంటున్నారు. కాబట్టి ఈ క్లైమేట్ కూడా బాగానే ఉంటుందని వాళ్ళు కోరుకుంటారు. సెకండ్ ఇస్ సార్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి లైవ్ టెలికాస్ట్ సోషల్ మీడియాని కూడా ఇన్వాల్వ్ చేయమన్నారు సార్. సో లాస్ట్ టైం అయితే ఒక 1 or 2 ప్లేసెస్ జరిగింది సార్, బట్ అంత కవరేజ్ లేదు సార్. సో ఈసారి సోషల్ మీడియాను కూడా ఇంక్లూడ్ చేయమన్నారు సార్. సో అది కాకుండా ఎల్ఈడి స్క్రీన్స్ కొన్ని చోట్ల ఇంపార్టెంట్ అగ్రిగేటింగ్ పాయింట్స్ లో ఎల్ఈడి స్క్రీన్స్ పెడితే క్రౌడ్ కొద్దిగా తగ్గిపోతుంది అక్కడక్కడ పెట్టడం వల్ల అని చెప్పి అది కూడా అడిగారు. ఇప్పుడు సిరిమానోత్సవం సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని మనకు అదే పవిత్రతను కాపాడుకుంటూ ఆ రోజు ఆ సిరిమానోత్సవాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మనము ఆ ఉత్సవం చేయడం కానీ, ఆ 2-3 రోజులు ఉన్న రష్ని మెయింటైన్ చేయడం కానీ, ఆ రష్ వచ్చినప్పుడు మనము తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ కానీ, ఫుడ్ కానీ, పార్కింగ్ కానీ, రెగ్యులేషన్ ఆఫ్ ది ట్రాఫిక్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ది పిల్గ్రిమ్స్, వీటిని కానీ మనమంతా కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో మనమంతా కూడా అప్పుడు ఏదైతే టాస్క్ మనం అనుకున్నామో ఈ టాస్క్ అన్ని మనము చేయాలి. వేరెవర్ దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఆర్ కోఆర్డినేషన్ మిస్సింగ్, దయచేసి మీరు కాంటాక్ట్ ఏసీ గారిని కాంటాక్ట్ చేసి, యూ కెన్ కాంటాక్ట్ అవర్ డిఆర్ఓ జేసీ గారు, నన్ను కూడా మీరు ఎనీవన్ యూ కెన్ కాంటాక్ట్. దెర్ షుడ్ బి నో మిస్సింగ్ గ్యాప్. మిస్సింగ్ గ్యాప్ ఉంది అని మీకు అనిపించినప్పుడు ప్లీజ్ రైజ్ దట్. మీకు సంబంధం ఉండొచ్చు, మీకు సంబంధం ఉండకపోవచ్చు. సో ఇవాళ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వీ నీడ్ టు ప్లగ్ ఆల్ ది గ్యాప్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెన్చువాలిటీ. మనం రెడీగా ఉండాలి అన్ని ఈవెన్చువాలిటీస్ కూడా. సో దేవుని దయ వల్ల అంతా కంప్లీట్గా స్మూత్గా జరిగిపోతుంది. బట్ వీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్. సో మీరు ఇంకా ఏదైనా గ్యాప్స్ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకోండి. అగైన్ విల్ మీట్ వెన్ ది ఆనరబుల్ మినిస్టర్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ కమ్. మళ్ళీ కలిసి
ఇప్పుడు ఏదైతే మనము ఇంతవరకు డిస్కస్ చేసుకున్నామో దీన్ని మినిటైజ్ చేయండి. ఆ మినిటైజ్డ్ యాక్టివిటీస్ మీద మీరు వాట్ యాక్షన్ హెస్ బిన్ టేకన్ టిల్ దట్ డేట్ అనేది మీరు ప్రజెంట్ చేయాలి ఆ రోజు. ఓకే, ఈరోజు మనం బ్రీఫ్గా మనం యాక్షన్స్ ఏం తీసుకోవాలనేది ముందు మాట్లాడుకున్నాము. దెన్ యాక్షన్ పార్ట్లోకి ఎంత ఇన్వాల్వ్ అయ్యాము, ఏమేం చేశాము, ఏ డేట్లో ఏం జరిగిపోతుంది అనేది అప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ మీరు యూ నీడ్ టు ప్రజెంట్ దట్. ఓకే, రైట్. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం పెదకాక గ్రామంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో గ్రామానికి యూరియా వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ లోపంతో యూరియా పంపిణీ సకాలంలో జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం ఉదయం నుంచి ఉన్నామని, కోడ్ రావాలంటూ యూరియా పంపిణీ ఆపేశారని వాపోయారు. యూరియా కోసం గత వారం 10 రోజులు పెట్టండి ఇక్కడికి గుండా వస్తుంది సచివాలయానికి వస్తుంది అని చెప్తున్నారండి. చెప్పిన తర్వాత నిన్న మధ్యాహ్నం 3 గంటలకు గుండె వచ్చిందండి. వచ్చాక మరి ఆ గుండె ఇవ్వకపోవడానికి కారణం ఏంటండి? ఈరోజు మేము గుండె కోసం ఈ రైతులందరూ వచ్చారండి. ఈరోజు ఎన్ని రోజులు బట్టో తిరిగితే రేపు వస్తుంది అని చెప్తున్నారు. మరి వచ్చిన తర్వాత అయినా రైతులకి అందజేయాలి కదండి. ప్రభుత్వం స్పందిస్తుందండి. ప్రభుత్వం అయితే బాగానే వస్తుంది అన్నీ బాగానే చేస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటండి? రాజకీయం చేయకూడదు కదండి. అధికారులు స్పందించాలి కదా అండి. అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటో చెప్పమానండి. ఇప్పుడు విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలా గ్రామంలో గురువారం స్వస్థనారి సశక్తి పరివార్ అభ్యాస్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో సర్పంచ్ భోగిల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం ఉషారాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మాదిరెడ్డి అప్పన్న, కలిశెట్టి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ ఎస్రపు రామనాయుడు, భోగిల సత్యం తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని పిలుపునిచ్చారు. ఈరోజు బొబ్బిలి నియోజకవర్గం జనసేన విస్తృత స్థాయి సమావేశం ఒక ప్రైవేటు హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీలో సంస్థాగతంగా క్యాడర్ను బలోపేతం చేయాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన వీర మహిళలు, జన సైనికులు ఏకాభిప్రాయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బొబ్బిలి ఇన్ఛార్జ్ గిరిడి అప్పలస్వామి, మాజీ మంత్రి పడాల అరుణ, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానికి నోటిఫికేషన్ అనేది గత 10 రోజుల క్రితమే ఒక లెటర్ రావడం జరిగింది జీవో కింద. దాని గురించి మనం అంతర్గతంగా మనందరూ ఇన్ఛార్జీలు, నాయకులు, సీనియర్ నాయకులతో గత 10 రోజుల క్రితం విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈ రోజు మనం ఇంకా కూలంకుషంగా కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మన వ్యూహాన్ని ఒక లైన్ లో మీ అందరూ ఇచ్చే ఇన్పుట్స్ తో మనందరం ముందుకు వెళ్దాం. అయితే ఒక విషయం, మనకి ప్రత్యేకించి అనుభవం కావాలి, అది కావాలి, ఇది కావాలని, డబ్బు కావాలి, చాలా చాలా ఈక్వేషన్స్ తో మాట్లాడుతున్నాం. కాకపోతే నేను ఒకటైతే అంటాను, నిజంగా జన సైనికులకి ఏముంది? ఒక ప్యాషన్ టువర్డ్స్ అ గుడ్ సొసైటీ. అంటే ఒక మాట ఉంది కదా, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలా అని. నిజంగా మనందరికీ ఒకటి, మన నాయకుడు సక్సెస్ కావాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డిని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ, మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షులు మహంతి చిన్నంనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రామసుందర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి సాల్వతో సత్కరించారు. నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు.
నగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పాలవలస సాయి కుమార్ 19 సంవత్సరాల వయసులో అస్వస్థతతో మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం వద్దవోలు గ్రామానికి చెందిన సాయి కిరణ్ స్థానిక సీతం కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఎన్సీసీపై మక్కువతో సాయి కిరణ్ ఎంపికలో పాల్గొన్నారు. ఈ ఎంపికలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్న సాయి కిరణ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం సిబ్బంది హోటాహోటిన కారులో జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తుండగా సాయి కిరణ్ మృతి చెందాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయి కుమార్ తండ్రి పోలునాయుడు ఎన్నో ఆశలతో తన కుమారుడిని ఇంజనీరింగ్ చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకున్న ఆశలు ఆవిరైపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లి సుజాత, అక్క శ్రావణి ఉన్నారు. ఇంటిమేట్ చేస్తారు సార్, ఎన్సీసీ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు పలానా రోజు వస్తామని. సో ఆ రోజే సెలక్షన్స్ అవుతాయి. మాకు వాళ్ళు బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చారు. మేము స్టూడెంట్స్కి కూడా బిఫోర్ 1 వీక్ నుంచి కూడా ఇంటిమేషన్ ఇచ్చాం సార్. వీటికి ఏంటి ఉండాలని కూడా మేము స్టూడెంట్స్ చెప్పాను సార్. రన్నింగ్, హైటు, వెయిటు, తర్వాత షిటప్స్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మీద వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు సార్ ఎన్సీసీ వాళ్ళు. ఆర్మీ వింగ్ సార్, పర్టికులర్గా 2A CTR ఎన్సీసీ విశాఖపట్నం వాళ్ళు. సో వాళ్ళ రూల్స్ మేరకే మేము ఈరోజు మార్నింగ్ కండక్ట్ చేసాం సార్. ఫస్ట్ వాళ్ళు రాగానే లిస్ట్ అవుట్ చేసుకున్నారు సార్ క్యాడెట్స్ అన్నీ కూడా. అంటే క్యాడెట్స్ మీన్స్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా తీసుకున్నారు. ఫస్ట్ రన్నింగ్ సార్. దాన్ని ఏంటి అంటే మా కాలేజ్ యాక్చువల్గా 1.6 km, ఒక రౌండ్ 800 మీటర్స్ సార్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్లో ఉన్నప్పుడు అబ్బాయి మేబీ పడిపోయాడు సార్. అంటే అది కూడా టర్నింగ్లో మాట ఎగ్జాక్ట్గా. మేము అందరూ ఎండింగ్ పొజిషన్లో ఉన్నాం సార్. పడిపోగానే మా పీడీ సార్ వెళ్ళారు. అక్కడ మాకు డాక్టర్ని కూడా పెట్టాము. మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఒక డాక్టర్ ఉంటారు కదా సార్, మేము ఆర్ఎంపీ డాక్టర్ని కూడా పెట్టాము. ఆయన ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకెళ్ళిపోదామండి సిపిఆర్ చేశారండి. చేయగానే ఆ పొజిషన్ బాగాలే తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా కార్లో ఎక్కించేసి అబ్బాయిలు కూడా 3 ఎన్సీసీ పిల్లలు కూడా అబ్బాయితో పాటు వచ్చారు సార్. మా పీడీ గారు తీసుకొని వచ్చారు సార్ హాస్పిటల్కి. మాకు ఫోన్ చేయగానే మొత్తం ఆర్మీ వాళ్ళు కూడా అందరూ అటెండ్ అయ్యారు సార్. బీటెక్ సెకండ్ వెళ్ళాడు. ఎన్సీసీ సెలక్షన్ ఆఫీసర్స్ ఆర్మీ వాళ్ళు కూడా అందరూ అటెండ్ అయ్యారు సార్. బీటెక్ సెకండ్ ఇయర్ సీతం కాలేజ్లో చదువుతున్నాడు. ఈరోజు మార్నింగ్ ఎన్సీసీ సెలక్షన్స్ కానీ క్యాంప్కి వెళ్ళాడు. రన్నింగ్కి వెళ్ళినప్పుడు పడిపోయాడని తెలిసింది. ఇక్కడ తీసుకొచ్చేసరికి చనిపోయాడని చెప్తున్నారు. మరి మధ్యలో ఏం జరిగిందన్న విషయం అయితే ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. ప్రీవియస్గా హెల్త్ ఇష్యూస్ ఏం లేవండి. డైలీ రన్నింగ్ చేసే అబ్బాయే, ప్రాక్టీస్ చేసిన అబ్బాయే. ప్రీవియస్ హెల్త్ హిస్టరీ అంతా బాగానే ఉంది. సడన్గా ఇలా జరగడం కారణం కూడా మాకు తెలియట్లేదు. మేమైతే ప్రస్తుతానికి మాతో ఏం అనలేదండి. తీసుకొచ్చే వరకు బ్రతికే ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు తీసుకొచ్చేసరికే చనిపోయాడని చెప్తున్నారు. వాళ్ళ మాటల్లో క్లారిటీ లేదు. విజయనగరం పట్టణంలో నెలకొన్న ఫ్లెక్సీ వివాదం సద్దుమణిగింది. నిన్న రాత్రంతా బీజేపీ నాయకులు వీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఫ్లెక్సీలు తొలగించడం అన్యాయమని అన్నారు. వీఎంసీ కమిషనర్ ఇకపై ఎలాంటి ఘటన జరగవని హామీ ఇచ్చినప్పటికీ ఆయనపై నమ్మకం లేక ధర్నాలు చేయడం జరిగిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నిరసన చేశామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని కమిషనర్ చెప్పారని అన్నారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యకర్తలందరూ కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా మన విజయనగరం మున్సిపల్ కమిషనర్ గారి నిరంకుశత్వ వైఖరిని మీద ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రాత్రికి కమిషనర్ గారు కూడా వచ్చి ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇకపై అన్ని పార్టీలని కూడా సమానత్వంతో చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన మాటల్ని విస్మరించి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాటల మీద మాకైతే నమ్మకం లేదు అని చెప్పి తెలియజేయడంతో జిల్లా అధికారులు మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో మాట్లాడి రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలను సమానత్వంతో చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాకు సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగానే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడితో విరమిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి నాంది అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారి మీద మాత్రం
చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర పెద్దలకి లిఖితపూర్వకంగానే మేము కంప్లైంట్ చేయబోతున్నాం. మున్సిపల్ శాఖ వారు చెప్పారు ఈ రోజు నుంచి అందరినీ సమానంగానే చూస్తామని చెప్పి. అయితే మీడియా ముఖంగా మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేసుకుంటున్నాం. మున్సిపాలిటీ నుంచి ఏ రూల్ ఇచ్చినా కూడా ఈ రకంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏ సూచన ఇచ్చినా కూడా ఆ సూచనని తదనుగుణంగానే సూచనని 1% కూడా ఎటువంటి తేడా లేకుండా పాటించి మా వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి తప్పు కూడా జరగదని చెప్పేసి మీడియా మిత్రుల ముఖంగానే మేము వారికి తెలియజేస్తున్నాం. ఫ్లెక్సీ తొలగింపు అంశం అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని వీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్ కోరారు. వీఎంసీ కార్పొరేటర్లు ఈరోజు దుశ్చర్యలకు పాల్పడుతున్న కొందరు బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కొలగట్ల శ్రావణి ఎంపికైన సందర్భంగా నగరంలో అనేక చోట్ల ఫ్లెక్సీలు వేయడం జరిగిందని అన్నారు. ఆమె ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ ఫ్లెక్సీలు వేయడానికి గల కారణాలేంటో చెప్పాలని కోరారు. ప్రధాని మోదీ అంటే ప్రజలందరికీ గౌరవం అని అన్నారు. కొందరు బీజేపీ నాయకులు విష సంస్కృతిని నగరంలోనికి తీసుకుని వస్తున్నారని ఆరోపణ చేశారు. నిన్నటి నుండి చేస్తున్న దౌర్జన్యకాండ విజయనగరంలో శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, శాంతి భద్రతలు సృష్టించడానికి, తగులు పట్టడానికి ఎప్పుడూ లేని విధంగా ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కొత్త వరవడిలో విజయనగరం పట్టణాన్ని పాడు చేయడం అన్నది చాలా తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియచేస్తున్నాం. ప్రీతం నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి గారి నాయకత్వంలో కానీ, బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో కానీ, చిన్నశ్రీని గారి నాయకత్వంలో కానీ ఎక్కడా కూడా పార్టీ నిరసన కార్యక్రమాలు వ్యక్తపరుస్తాం కానీ దౌర్జన్యకాండ కానీ, దౌర్జన్యంగా మాట్లాడటం కానీ, దౌర్జన్యాలు చేయటం కానీ వైఎస్ఆర్ పార్టీకి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అలాంటి సాంప్రదాయాలు లేవు. కొత్త సాంప్రదాయాలు సృష్టించి మేము బయటకు వస్తే తగులు పడి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఉంటే మా నాయకులు కార్యకర్తలు సామరస్యపూర్వకంగా శాంతియుతంగా ఉండి మనకు జరిగిన అన్యాయాన్ని మరి రిప్రజెంటేషన్ రూపంలో మరి మున్సిపల్ కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి సాంప్రదాయాలు మరి అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా ఇలాంటి సాంప్రదాయాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కోలగట్ల నివాసంలో వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో రేపు చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు సంబంధించి చలో మెడికల్ కాలేజీ గోడ పత్రికను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జిల్లాలోని మెడికల్ కాలేజీల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయని గుర్తు చేశారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే కేజీహెచ్ లాంటి ఉత్తమమైన వైద్యం పేద ప్రజానికానికి అందుతుందన్న ఒక ఆలోచన. ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యార్థులు ఒక్కలే చదువుకునేది కాదు, ఎంతోమంది నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ అంటే పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసిన పరిస్థితి. అంటే అన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటే మన విశాఖపట్నం వైద్యం కోసం వెళ్ళవసరం లేదు. పేద ప్రజానికానికి ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా మరి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అయితే ఈరోజు మా ఆలోచన అంతా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, నేటి తరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో యువజన విద్యార్థి విభాగాల్ని అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోమన్నాం. ముందు మా పార్టీలో ఉన్న యువజన విద్యార్థి విభాగాలు వాస్తవాలు తెలుసుకుంటే నేరుగా తరమైన ఆ యువతకి వాస్తవాలు తెలియజేసే అవకాశం ఉంటుందని రేపటి కార్యక్రమం చేస్తున్నాం. మరి రేపటి కార్యక్రమాన్ని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా చదువుకున్న విద్యార్థులు యువత కూడా వచ్చి పాల్గొంటే నిజాలు మీకు కూడా అర్థమవుతుందని చెబుతూ ఈ తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు
నిరంతరం ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. ఆయనకి ఇది కొత్త కాదని మళ్ళీ మళ్ళీ చెబుతూ తప్పుడు మాటలు చెబితే వినే పరిస్థితి మీ మీడియాని చూసి నమ్మే పరిస్థితి పోయింది. సోషల్ మీడియా వచ్చింది. ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు అప్పటికప్పుడు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అది తెలుసుకోనైనా ఉన్న వాస్తవాలు నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తాం. జిల్లాలో వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న గ్రామ సభలను సక్రమంగా నిర్వహించేలా తగు ఆదేశాలు జారీ చేయాలని వాటరు అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకులు సూర్యారావు కోరారు. ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావుకి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభల నుంచి గ్రామ సభ సభ్యులైన గ్రామ వాటర్లకు సంబంధించి ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. వారికి సంబంధం లేకుండా వారికి తెలియకుండా గ్రామ సభలు మొక్కుబడిగా సాగుతున్నాయని ఆరోపించారు. వినతిపత్రం అందించిన వారిలో నీలకంఠ, సూర్యదేవుడు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకు రాజ్యాంగము ప్రకారం కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు ఎంత అవసరమో, రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభలు ఎంత అవసరమో, రాజ్యాంగం కూడా స్థానిక ప్రభుత్వాల్లో ముఖ్యమైనది గ్రామ పంచాయతీలకి ఓటర్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ గ్రామ సభలో వారికి సభ్యత్వం కల్పించింది. ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించి వారికి అసెంబ్లీలో పార్లమెంట్లో ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఆ పంచాయతీకి సంబంధించిన చర్చలు కూడా అక్కడ జరిగి అక్కడ సక్రమైన పరిపాలన అందించడం కోసం, పరిపాలనలో ఉన్న లోపాలని పారదర్శకత అకౌంటబిలిటీ పెంచడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు రాజ్యాంగం ఏర్పాటు చేసింది మన ఓటర్లందరికీ. కానీ ఈరోజు ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధ గ్రామ సభలు తూతూ మంత్రంగా మొక్కుబడిగా జరుగుతున్నాయి అనడానికి ఎక్కడ కూడా మనకి మొట్టమొదట చేయాల్సిన పని ఏంటి, డిపిఓ గారు ప్రతి డిప్యూటీ ఎండిఓ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి. ముందుగా వారం రోజుల ముందుగా గ్రామసభ ఈ వచ్చే 3వ గ్రామ సభ మనకి 3వ తారీఖున ఉంది, గాంధీ జయంతి మరుసటి రోజు. దానికి 25వ తారీఖు కల్లా ఈ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఉన్న డిప్యూటీ ఎండిఓలు ఆ యొక్క 777 గ్రామ పంచాయతీల యొక్క గ్రామ సభల షెడ్యూల్ ఇవ్వాలి. అది ఎక్కడా ఈ రోజుకి వచ్చి కనబడడం లేదు, గతంలో కనబడడం లేదు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కోసం ఈరోజు మేము డిపిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరుతో ఆగస్టు 15వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి సెప్టెంబర్ 15కి నెల రోజులు గడిచింది. స్త్రీ శక్తి పథకం మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ స్త్రీ శక్తి పథకం ప్రతిరోజు ఆర్టీసీలలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. స్త్రీ శక్తి పథకంలో మహిళలు సూపర్ లగ్జరీ, అల్ట్రా ఎక్స్ప్రెస్లను మినహాయిస్తే అన్ని బస్సులలో స్త్రీలు ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం అమలుపై వైసీపీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రజలలో మాత్రం ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కావటం లేదు. అయితే కొన్ని ప్రాంతాలలో మహిళలు పురుషుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడం వల్ల కొన్ని విమర్శలు తలెత్తున్నాయి. జిల్లాలో ఉన్న డిపోలలో మొత్తం 160 బస్ సర్వీసులు ఉన్నప్పటికీ సూపర్ లగ్జరీ, అల్ట్రా ఎక్స్ప్రెస్లు మినహాయిస్తే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ప్యాసింజర్ సర్వీసులు మొత్తం కలుపుకొని 130 బస్సులలో మహిళలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అసలు సూపర్ 6 పథకం అమలు విషయంలో మహిళలు కాస్త భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరికొన్ని సర్వీసులను పెంచాలని కొంతమంది కోరగా, మహిళలకు ప్రత్యేక బస్సులు వేయాలని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని మహిళల పక్షపాతి అనిపించుకున్నారని వాదన బలంగా వినిపిస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకంపై మహిళల స్పందన ఎలా ఉందో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. నుంచి తాటిపూడి వెళ్తాను. ఫ్రీ బస్ బాగా ఉన్నది, బాగుంది. అందరూ మరి ఈ 4 రోజులు రోజు వెళ్తాను వస్తాను. పిల్ల డెలివరీ హాస్పిటల్కి 4 రోజులు బట్టి రోజు వెళ్ళి వస్తాను. కృష్ణకుమార్ హాస్పిటల్ తాటిపూడి. డబ్బులు కొంత పథకం లేకపోతే ఉన్నది కాబట్టి ఫ్రీగా ఎప్పుడైనా మానేనేం కదా.
ఇప్పుడు డబ్బులు అలా అతను ఎట్టపోయినా మానేనేమో వెళ్ళడం మన అవసరం మూలంగా మానేనేమో కదా. మరి అతని దయ వల్ల ఫ్రీగా తిరుగుతాను, పెట్టారు కనుక ఫ్రీగా తిరుగుతాను. బస్సు ఫ్రీ అని ఫ్రీగా వచ్చేస్తాం ఏంటి, పనులు మానుకొని కూలి నేలు చేసుకొని బతికిన వాళ్ళు ఫ్రీగా ఎలాగ వచ్చేస్తాము, బస్సులు ఫ్రీగా ఉన్నాయని. బాగానే ఉన్నాయి, బస్సులు బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని సౌకర్యాలు ఇదవలేదు. అది సంవత్సరాలు 18,000 ఎత్తామన్నారు కదా, మరి అవి వేయలేదు. ఒక బస్సు ఫ్రీ అంతే, మరి ఉన్న సౌకర్యాలన్నీ చూడాలి కదా. బస్సు పర్వాలేదు, బాగానే ఉన్నది. 3 సార్లు ఎక్కేవాళ్ళే. స్త్రీ శక్తి పథకం అమలుపై విజయనగరం ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావును వివరణ కోరగా స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నెల రోజులు గడిచిందని, ఈ నెల రోజులలో 13 లక్షల మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. గతంతో పోల్చుకుంటే 22 లక్షల రూపాయల ఆదాయం పెరిగిందని అన్నారు. గతంలో 18 లక్షల రూపాయల వరకు ఆదాయం నగదు రూపంలో వచ్చేదని, ఇప్పుడు 9 లక్షలకు తగ్గిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రీఎంబర్స్మెంట్ను కలుపుకుంటే గతం కన్నా ఆదాయం పెరిగిందని అన్నారు. మొదటిలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలని నిబంధన ఉండేదని, ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఆధార్ కార్డు జెరాక్స్ లేదా ఓటర్ ఐడి కార్డు జెరాక్స్ చూపిస్తే ప్రయాణానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఆగస్టు 15వ తారీఖు నుండి మనకి మన కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6లో భాగంగా మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది స్త్రీ శక్తి అనే పేరుతోటి మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ పథకాన్ని మహిళలు విశేషంగా ఆదరించి వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ పథకం ద్వారా గత నెల రోజులుగా మన జిల్లాలో దాదాపు 4.5 కోట్ల ఆదాయం వరకు ఆర్టీసీకి సమకూరడం జరిగింది. అలాగే 13 లక్షల వరకు మహిళలు ఈ నెల రోజుల వ్యవధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మన జిల్లాలో ప్రయాణం చేయడం జరిగింది. మనకి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ పథకం అమలు పరచడంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే అక్కడక్కడ చెదురుమదులు ఈ సీట్ల కోసం వాటి కోసం జరిగిన చిన్న చిన్న గొడవలు తప్ప వేరే ఏమీ లేవన్నమాట. అయితే దీనికి మహిళలందరూ కూడా మన ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటి ఏదో ఒక ఐడెంటిటీ కార్డు మనకి కండక్టర్కి చూపించాల్సి ఉంటుంది. అయితే మొదట్లో దీన్ని ఒరిజినల్ కార్డులు పట్టరమని మనం చెప్పడం జరిగింది. ఒరిజినల్ కార్డులు తమ్మున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుందన్న విషయం గ్రహించిన తర్వాత మనకి మేనేజ్మెంట్ ఉత్తర్వుల మేరకు ఇప్పుడు జెరాక్స్ కాపీలు అలాగే ఈ కార్డులు మన ఏదైతే ఆన్లైన్ కార్డులు ఉంటాయో వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీని మరింత ఆదరిస్తారని కోరుతున్నాం. మనకి ఆర్టీసీ పరంగా గతంలో మనకి స్త్రీ శక్తి స్కీము లేనప్పుడు ఆన్ అన్ యావరేజ్ మన విజయనగరం డిపోకి 18 లక్షల వరకు ఆదాయం రావడం జరిగేది. అయితే ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ ఆదాయం దాదాపు 50% అంటే 9 లక్షలు 10 లక్షలు మధ్యలోకి తగ్గడం జరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణాల వల్ల ఆ డబ్బులు కూడా మనం కలుపుకుంటే ఈ 18 లక్షలు అనేది దాదాపు ఒక యావరేజ్ మీద 22 లక్షల వరకు పెరగడం జరిగింది అనమాట. అంటే ఒక 4 లక్షల ఆదాయం పెరిగింది. ఏదైతే ఈ పెరిగిన ఆదాయం తర్వాత ఈ రాయితీ ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వం మనకి రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆర్టీసీకి అలాగే ఉచిత ప్రయాణం ద్వారా మహిళలందరికీ కూడా వాళ్ళ స్వావలంబన దిశగా వాళ్ళు పయనించేటట్లుగా ప్రభుత్వం ఇస్తున్న చేయూతని అందరికీ కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. విజయనగరం పట్టణం బీసీ కాలనీలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్ డిప్యూటీ స్పీకర్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి సందర్శించారు. గత 2 రోజుల క్రితం బీసీ హాస్టల్లో రాత్రి భోజనం తినడం వల్ల సుమారు 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలియగానే బాధ్యత గల వైసీపీ మహిళా నేతగా అక్కడికి చేరుకొని బీసీ హాస్టల్లో చుట్టూ ఉన్న పరిసరాలను వంటశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి వసతి తీరును
అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెరుగైన విద్యను అభ్యసించడానికి వివిధ దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు నగరంలోని వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసించడం జరుగుతుందని, బీసీ హాస్టల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మెరుగైన విద్యను అభ్యసించాలనే ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులు పంపించడం జరుగుతుందని అన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి బీసీ వెల్ఫేర్ సంబంధిత అధికారులను కోరారు. రాజకీయాలకు అతీతంగా బీసీ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని అందిస్తామని మీడియా సమక్షంగా కోలగట్ట శ్రావణి అన్నారు. వెల్ఫేర్ హాస్టల్, బాలికల బీసీ వెల్ఫేర్ హాస్టల్ బీసీ కాలనీలో ఉంది. అయితే మొన్నటి రోజున స్కూల్లోని హాస్టల్లోని సుమారు 50 మంది బాలికలు వివిధ ఊర్ల నుంచి చదువుకునే నేపథ్యంతో మన విజయనగరానికి వచ్చి వాళ్ళ చదువును సాగిస్తున్న సమయంలో మొన్నటి రోజున రాత్రి వాళ్ళకి కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి అమ్మాయిలు సుమారు 29 అమ్మాయిలు హాస్పిటలైజ్ అవ్వడము. మరి ఫుడ్ పాయిజన్ ఎందుకు అయ్యింది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా అందిస్తుంది, వాళ్ళకి అకామిడేషన్ పరంగా కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఒక్కసారి అనుమానంతో మరి ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్ని వెళ్ళడము, అక్కడ పిల్లలతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. మరి అక్కడ వార్డెన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒక మాట అయితే అడిగాను, మీకు ఎలా ఉంది ఇక్కడ, అటువైపు ఫుడ్ విషయంలో కానీ మరోవైపు అకామిడేషన్ విషయంలో కానీ. అమ్మాయిలకి సాధారణంగా కష్టాలు వచ్చినా సరే సమస్యలు వచ్చినా సరే అంత సులువుగా బయట వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. మగవాళ్ళతో పోల్చుకుంటే అమ్మాయిలకి ఇంకొంచెం సెన్సిటివ్గా ఉంటారు, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పేసి అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఎలా ఉందని కనుక్కోవడంతో పాటు ఇంకొకసారి వాళ్ళకి ఈ సమయాన్ని ఒకసారి వచ్చి కనుక్కున్నా సరే తర్వాత ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పమని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత గారు కూడా దీని మీద స్పందించాలని కూడా కోరుకుంటున్నాను. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని ఆ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ హాస్టల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దయించి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించిన పెద్దలు కూడా ఒకసారి ఈ బీసీ హాస్టల్స్ అన్నిటినీ కూడా దగ్గరుండి విజిట్ చేసి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని కూడా ఒక్కసారి దయించి దృష్టి పెట్టమని కూడా కోరుకుంటున్నాను. గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ దామోదరరావు తెలిపారు. జిల్లా పశు వైద్యశాలలోని ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. మొత్తంగా 71 టీములు ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా 465 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. ఉదయం 6:30 పశువుల వద్దకు వెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారని అన్నారు. 3 నెలలు నిండిన ప్రతి పశువుకి ఈ వ్యాక్సినేషన్ చేసుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 3,10,600 టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈ విజయనగరం జిల్లాలో 7వ రౌండ్ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మొన్న 15వ తేదీ నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది వచ్చే నెల 15 వరకు, అంటే 30 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ కార్యక్రమం అనేది ఉంటుంది. సో మన జిల్లాలో ఇంతవరకు కూడా 460 మంది సిబ్బందిని ఈ టీకాల కార్యక్రమంలో వినియోగించుకుంటున్నాము. వీళ్ళకి 71 టీములుగా ఫామ్ చేసి ఉదయాన్నే 6:30 గంటలకు రైతు ఇంటికి వెళ్ళి ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అయితే జిల్లాలో మనకున్నటువంటి పశువులన్నింటికి కూడా ముఖ్యంగా 3 నెలలు దాటినటువంటి పశువుల నుంచి ప్రతి పశువుకు కూడా ఈ ఇంజెక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టీకాలు అనేవి మన జిల్లాకి 3,10,600 టీకాలు సరఫరా చేయడం జరిగింది. సో దాంతోపాటు సిరంజెస్, నీడిల్స్ అన్నీ కూడా లాజిస్టిక్స్ కూడా మొత్తం అన్ని టీమ్స్కి సరఫరా చేయడం జరిగింది. ఇంటి వద్దకు వచ్చి చేస్తారు కాబట్టి రైతులు ఈ కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మన గత ఆలోచిస్తే ఒక 5-6 సంవత్సరాల క్రితం చూస్తే ఈ యొక్క పశువుల్లో ఈ సీజన్ వచ్చేసరికి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి ప్రబలి మొత్తం డెక్కలకి నోటికి పుళ్ళు ఏర్పడి
పాడి పశువులు అనేవి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయేది. అంతేకాకుండా ఈ గాలికుంటు వ్యాధి సోకినటువంటి పాడి పశువు తాలూకా పాలు దూడ తాగినట్టయితే ఆ దూడ ఆకస్మికంగా మరణించడం కూడా జరుగుతుంది. అంత నష్టాన్ని కలిగించినటువంటి ఈ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక టీకాలు మనం ప్రతి 2 సంవత్సరాలకి 3 సార్లు వేసుకోవడం జరుగుతుంది. సో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 2030 నాటికి ఈ యొక్క వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. వార్తా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పైడితల్లి అమ్మవారి పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. పండుగ ప్రతిబింబించేలా ఉండాలన్న ఎస్ రామసుందర్ రెడ్డి. ఎన్సీసీ ఎంపికలో విషాదం. బీటెక్ విద్యార్థికి గుండె ఆగిపోయిన వైనం. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు. జగన్ హయాంలోనే మెడికల్ కాలేజీల శంకుస్థాపన ప్రారంభం జరిగింది. మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఆరోపణలు చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.